South has made serious allegations against the family of YSRCP MLA Pedireddy Ramchandra Reddy, accusing them of exploiting mango farmers in Chittoor district. He also claimed that the family controls several pulp industries and has received complaints about their unfair practices. The minister warned that if the farmers or the government are further troubled, strict action will be taken. He also questioned whether the YSRCP government had ever announced a minimum support price for mangoes, contrasting it with the AP Chief Minister Chandrababu Naidu's initiatives in 2018 and 2025 when MSPs were declared to support farmers. Anagani also alleged that some pulp unit owners backed by YSRCP leaders are manipulating procurement and staging political theatrics. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని జీరో పావర్టీగా చేయాలి, ఎవరు కూడా బాధల్లో ఉండకూడదు, ఆర్థిక పరిస్థితి మరీ చిన్నాభిన్నంగా ఉండకూడదు అని చెప్పే లక్ష్యంతో. ఎందుకంటే మీరు చూసాం గతంలో కూడా మహిళా సంఘాలు పెట్టినా లేకపోతే ఇంకా ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాలు పెట్టినా అది ఎప్పుడు కూడా తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా జీరో పావర్టీ అని చెప్పేసి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి, అలాగే పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి వాళ్ళు 10 ఇండికేటర్స్ పెట్టి తద్వారా వచ్చే లబ్ధి గురించి కూడా అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం, మరి ముఖ్యంగా ప్రాంతాల్లో ఉన్నటువంటి జీడిపిని పెంపొందించే విధంగా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంపొందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం కూడా కార్యాచరణ రూపకల్పన చేశారు. మరి ముఖ్యంగా ఏదైతే P4 మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క బ్రెయిన్ చైల్డ్, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా తరతరాలకి సంపాదిస్తే దాచిపెడితే ఎవరికి ఉపయోగపడదు. ఈ తరంలో నీతో పాటు నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా ఆదుకోవాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి, వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొంచెం పుష్ ఇస్తే, ఒక హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళు రాణించి ఈ సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ యొక్క P4 కార్యక్రమం కూడా తీసుకున్నారు. దాని మీద కూడా ఒక అధ్యయనం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఫిజికల్గా వాళ్ళు చేయలేకపోతా ఉన్నారో వాళ్ళకు కూడా కోఆర్డినేటర్స్ని పెట్టి, అనుసంధాన కర్తలుగా పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనే లక్ష్యంతోనే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని జీరో పావర్టీగా చేయాలి, ఎవరు కూడా బాధల్లో ఉండకూడదు, ఆర్థిక పరిస్థితి మరీ చిన్నాభిన్నంగా ఉండకూడదు అని చెప్పే లక్ష్యంతో. ఎందుకంటే మీరు చూసాం గతంలో కూడా మహిళా సంఘాలు పెట్టినా లేకపోతే ఇంకా ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాలు పెట్టినా అది ఎప్పుడు కూడా తెలుగుదేశం హయాంలో జరిగిన